నంద్యాల జిల్లా వనగానపల్లెలోని స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణాన్ని వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా జరిగింది. సీతమ్మ తరపున నూకల వాసంతి విజయ్ కుమార్ దంపతులు, శ్రీరాముడి తరపున స్వర్ణ సోమశేఖర్ దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణ ఘట్టాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కళ్యాణం అనంతరం ఉత్సవమూర్తులను ప్రధాన వీధుల్లో ఊరేగించారు. జై శ్రీరామ్. ఈరోజు నంద్యాల జిల్లా బనియానపల్లెలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు సీతారాముల వారి కళ్యాణము చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ దాదాపుగా 4000 మంది పైగా జనాలు వచ్చారండి. మేమైతే సీతారాముల వారి కళ్యాణాన్ని అందరూ చాలా బాగా వీక్షించారు. సీతమ్మ వారి తరపున మేము పీటల మీద కూర్చొని కన్యాదానం చేసినాము. చాలా సంతోషంగా ఉందండి. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళాలని కూడా మరీ చెప్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు నంద్యాల జిల్లా బనియానపల్లి. ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరము అయోధ్య రామయ్య కూడా బాలరాముడు ప్రతిష్ట జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ బనగానపల్లె మండలంలో కూడా ఆంజనేయ స్వామి దేవస్థానంలో సీతారాముల స్వామి కళ్యాణము అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఇక్కడికి వేలాది మంది భక్తులు ఈ కళ్యాణం వీక్షించడానికి తరలి వచ్చారు. కళ్యాణం అనంతరము అందరికీ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ తదనంతరము అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమం కూడా ఉంటుంది. రాత్రి సీతారాములని మేళతాళాలతో ఊరేగింపుగా ఊర్లో అందరికీ దర్శనం ఇస్తారు.